హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి Oppo Reno 10 Pro ఇంకా Pro Plus కి సంబంధించిన వీడియో అన్బాక్సింగ్ అయితే చూసేద్దాం. ఈ వీడియో వచ్చేసి మే 25th నైట్ 1:30కి అయితే చేయడం జరుగుతుంది. అవునండి, మిడ్ నైట్ వీడియో చేస్తున్నాం. ఇదంతా దేనికోసం? మీకోసం, మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం. ఇక ఈ వీడియోని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. మీరు ఎక్కువ లైక్ చేయడం వల్ల ఎక్కువ రీచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఇక ఈ మొబైల్ విషయానికి వస్తే ఈ మొబైల్లో మొత్తం 3 ఫోన్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ది Oppo Reno 10 కాగా మిగతాయి 10 Pro ఇంకా 10 Pro Plus. ఈ 3 ఫోన్స్ చూడడానికి ఒకే విధంగా ఉంటాయి. వీటిలో ప్రాసెసర్ ఇంకా కెమెరాస్ మాత్రమే మారుతూ ఉంటాయి. Oppo వల్ల Reno 9 సిరీస్ అయితే ఇండియాకి తీసుకురాలేదు. రీజన్ ఏంటో తెలీదు. ఇక 10 సిరీస్ తీసుకొస్తారని లీక్స్ అయితే వస్తున్నాయి. ఏమో ధర, నాకైతే నమ్మకం లేదు. ఇక మన దగ్గర వచ్చేసి Oppo Reno 10 Pro Plus కి సంబంధించిన వేరియంట్ అయితే ఉంది. ఇప్పుడు అన్బాక్సింగ్ చేసిన మొబైల్ వచ్చేసి 16GB 512GB హైయర్ వేరియంట్. బాక్స్ లో వచ్చి మొదట మొబైల్ అయితే ఇచ్చారు. మొబైల్ తీసి పక్కన పెట్టేస్తే బ్యాక్ పౌచ్ ఇంకా సిమ్ తీసే పిన్ అయితే ఇచ్చారు. ఇంకా చార్జర్ కూడా ఇచ్చారు. ఈసారి ప్రో వేరియంట్ లో 100W చార్జర్ అయితే ఇచ్చారు. అది కూడా బాక్స్ లోనే ఇచ్చారు. బేస్ వేరియంట్ లో వచ్చేసి 80W ఫాస్ట్ చార్జర్ అయితే ఉంటుంది. 100W కి 80W కి పెద్ద తేడా అయితే ఏమీ ఉండదు. ఇక మొబైల్ డిజైన్ వచ్చేసి లాస్ట్ సిరీస్ కన్నా ఈ మొబైల్ డిజైన్ బాగుంది. కెమెరా సెటప్ ఏదైతే ఉందో అదైతే కొత్తగా ఉంది. చూడడానికి అయితే కొంచెం హువాయి వాళ్ళ డిజైన్ కాపీ చేసినట్టుగా అనిపిస్తుంది. హువాయి మొబైల్స్ ఇండియాకి రావు కాబట్టి ఇండియా జనాలకి ఈ డిజైన్ కొత్తగా అనిపిస్తుంది. ఇక మొబైల్ అయితే చూడడానికి చాలా ప్రీమియం గా ఉంది. ధర కూడా దీనికి తగ్గట్టుగానే ఉంటుందిలేండి. ఇక స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే 6.74 ఇంచెస్ OLED కర్వ్డ్ డిస్ప్లే అయితే ఇచ్చారు. 120Hz రిఫ్రెష్ రేటింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. 240Hz టచ్ శాంపిల్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. HDR10 ఇంకా డాల్బీ విజన్ అన్ని ఉంటాయి. ఈసారి ఈ మొబైల్ లో అయితే ప్రో XDR టెక్నాలజీ అయితే తీసుకొచ్చారు. ఈసారి ఈ మొబైల్ అయితే 450 PPI క్వాలిటీకి అయితే వస్తుంది. ఇక డిస్ప్లే వచ్చేసి కర్వ్డ్ ఉండడం వల్ల ప్రీమియం గా అయితే ఉంది. ఇక డిస్ప్లే వచ్చేసి చెప్పాలంటే Oppo వాళ్ళే ప్రతి డిస్ప్లే కూడా బాగానే ఉంటుంది. Reno సిరీస్ వచ్చేసి వీళ్ళ దాంట్లో ఫ్లాగ్షిప్ అనే చెప్పుకోవచ్చు. ఇక డిస్ప్లే విషయం కోసం నేనైతే 10/10 అయితే ఇస్తాను. ఇక ప్రాసెసర్ చూసుకున్నట్లయితే దీంట్లో అయితే మంచి ప్రాసెసర్ వాడారు. ఇక ఈ మొబైల్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్ అయితే వాడారు. ఈ ప్రాసెసర్ వచ్చేసి LPDDR5 ర్యామ్ తో అయితే వస్తుంది. దీంట్లో బేస్ వేరియంట్ 16GB 256GB వేరియంట్ తీసుకొచ్చారు. ఈ మధ్య 16GB అనేది చాలా చిన్న విషయం అయిపోయింది. ఇండియాలో 16GB ర్యామ్ అయితే ఉండదు. 12GB 8GB తీసుకురావడమే గొప్ప. ఇక ప్రాసెసర్ అయితే చాలా మంచి ప్రాసెసర్ ఉంది. లాస్ట్ ఇయర్ ప్రాసెసర్ అయినప్పటికీ పర్ఫార్మెన్స్ కూడా బాగానే చేస్తుంది. గేమింగ్ కి, హెవీ టాస్క్ లకి ఈ ప్రాసెసర్ అయితే చాలా బాగుంటుంది. ఆండ్రాయిడ్ లో వచ్చేసి యావరేజ్ గా 10 లక్షల స్కోర్ అయితే చేయగలుగుతుంది. ఇదైతే మంచి స్కోరే. ఈ ప్రాసెసర్ వచ్చేసి పవర్ ఎఫిషియెంట్ కూడా. ఈ మొబైల్ ఫుల్ ఛార్జ్ చేస్తే మీడియంగా మొబైల్ యూజ్ చేసే వాళ్ళు ఒక రోజు కంప్లీట్ గా యూజ్ చేయొచ్చు. హెవీగా మొబైల్ ని యూజ్ చేసే వాళ్ళు ఇంకా పబ్జి ఒక 6 అవర్స్ ఆడేవాళ్ళు కంటిన్యూగా ఒక 8 అవర్స్ మొబైల్ అయితే బ్యాకప్ వస్తుంది. ఇక కెమెరా విషయానికి వస్తే మంచి కెమెరా సెటప్ తో అయితే వచ్చారు. మెయిన్ కెమెరా 50MP అయితే ఇచ్చారు. సెకండరీ కెమెరా 64MP ఇచ్చారు. అది కూడా పెరిస్కోపిక్ లెన్స్ అయితే వాడారు. ఈ కెమెరాని యూజ్ చేసి 120x జూమ్ వరకు అయితే ఫొటోస్ క్యాప్చర్ చేయొచ్చు. వీడియోలో వచ్చేసి అంత జూమ్ అయితే పనిచేయదు. ఇక మూడో కెమెరా వచ్చేసి 80MP అల్ట్రా వైడ్ కెమెరా అయితే వాడారు. కెమెరా సెటప్ అయితే బాగుంది. అలాగే కెమెరా శాంపిల్స్ కూడా బాగా వస్తున్నాయి. ఇక కెమెరా డిజైన్ కూడా బాగుంది. లాస్ట్ ఇయర్ తో చూసుకుంటే కొంచెం అప్గ్రేడ్ చేసి తీసుకొచ్చారు. మెయిన్ కెమెరా యూజ్ చేసి 4K 60fps వరకు అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇక ఫ్రంట్ వచ్చేసి 32MP కెమెరా అయితే వాడారు. ఇది Oppo మొబైల్ కాబట్టి సెల్ఫీ ప్రియులకు పండగ అని చెప్పుకోవచ్చు. కావాల్సిన ఫిల్టర్స్ ఉంటాయి. ఇంకా బ్యూటీ మోడ్స్ కూడా ఉంటాయి. బయటికి వెళ్ళినప్పుడు కొంచెం ట్యాన్ అయినా కూడా ఫొటోస్ బాగానే వస్తాయి. అమ్మాయిలకు కావాల్సింది అదే కదా, స్నాప్చాట్ లో ఇన్స్టాలో పెట్టుకోవడానికి. ఇక మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టుగా ఈ మొబైల్ అయితే 100W ఫాస్ట్ చార్జర్ తో అయితే వస్తుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 4700 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. ఒక రోజు అయితే ఈజీగా వాడుకోవడానికి సరిపోతుంది. ఇక ఈ మొబైల్ మెయిన్ గా Oppo లవర్స్ కోసం అని చెప్పాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఈ మొబైల్ యొక్క ప్రైస్. ఎందుకంటే డిజైన్ బాగుంది, స్పెక్స్ బాగుంది అండ్ కెమెరాస్ కూడా బాగున్నాయి. ఇన్ని బాగుంటే Oppo వాళ్ళు ఊరికే ఉంటారా? ప్రైస్ కూడా బాగానే పెట్టాలండి. బేస్ వేరియంట్ 50,000 నుంచి స్టార్ట్ అవుతుంది. హైయర్ వేరియంట్ 16GB 512GB 55,000 అయితే ఉంటుంది. ఇవి కొనాలంటే మాత్రం దూరం తీరిపోతుంది. ఇంకా మీ ఇష్టం. ఇదే సిరీస్ లో మిగతా 2 మొబైల్స్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఆ వీడియోస్ ని మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే నొక్కండి. నా ఛానల్ నుంచి వచ్చే ఏ వీడియోని కూడా ఇంకా మిస్ అవ్వరు మీరు. ఈ వీడియోకి ఇంకా ఇంతే. ఇప్పటికే చాలా లేట్ అయింది. నేనైతే పడుకోవాలి. ఉంటాను మరి. బాయ్.